మూడు చౌకాసులు వస్తే ఆయన కూడా పోతాడు. నాకు ఇమీడియట్ ఎండ్ గురించి కాదు, చెత్త గురించి చెప్పు, నాకు క్లీనింగ్ గురించి చెప్పు. నాకు మీరు జీతం తీసుకుంటుంది అందుకు కదయ్యా, అది ఎండా కాలువ అదంతా నేను కలెక్టర్ వేరే వాళ్ళతో సెక్రటరీలతో మాట్లాడి చేపించారు కదా. అనవసరమైన రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారు కదా, దీన్ని చేపించు కూర్చొని. ఓకే అంటే ఇస్లాంపూరి కాలనీలో చెప్పినా, ఇది ఎక్కడ చేపించినావు? మరి ఇది కాలనీల కిందికి రాదా? ఏంటండి ఇది? మరి అన్నీ అంటే అన్నారన్నారు. అవసరమా? ఇంత పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చూపించండి ఇదంతా ఒకసారి చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు ఎంత నీట్ గా చేస్తున్నారో. స్వచ్ఛ భారత్ అని చెప్పి కూటమి ప్రభుత్వము ఇంది అనేక కార్యక్రమాలు ఇస్తా ఉంటే మీకు నోటీసులు ఇప్పిస్తాను. నేను కూడా అడుగుతాను కలెక్టర్ గారిని, ఇదేనా అని. పెద్ద పంచాయతీ బీకేఎస్ మండలము ఎంత ఇది వస్తుంది మీకు? ఒక్క నెల క్లీన్ చేసినట్టుందా? ఇది ఒక్క నెల చేయండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఒక్క నెల సార్ అధికారులంతా ముందర ప్రైవేటేనా అండి? సైడ్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారంటే పెట్టట్లేదు. మండలం పెట్టుకోవడం మొత్తం చెప్తున్నారు. మీరంతా పరిశీలించి ఇచ్చేసేయండి. ఇక్కడ మున్సిపాలిటీ 2 నెలలకు ఒకసారి అది ఓటు ఎక్కిస్తాను, అది ఎత్తుకోండి అని చెప్పినా కూడా వాళ్ళు రావడం కూడా లేదు. అంత గలీజ్ అంతా ఎంత గలీజ్ ఉంటుంది, అంత గలీజ్ నా ఎత్తుకోండి నా సారు మేడం వీళ్ళకి చెప్పిన ఎవరు రాలేదు మేడం. ఇక్కడ ఎవరు రాలేదు మేడం, రాలేదు. ఎంత గలీజ్ ఉంటుందంటే అంత గలీజ్. 1-2 రోజులు అంటే కొత్త, 3 నెలలు కొత్త కాదు. అర్థమైందా? మరి ఏం పని చేస్తున్నారు మేడం? నేను ఇంతవరకు తీసుకుంటున్నాం కదా 1వ తేదీ. మరి మీ ఇంటికాడ ఇట్లే పెట్టుకుంటామన్నా చెప్పు. రోగాలు వచ్చి గిక్కొని చూడు మా చేతులన్నీ ఎంత పాడైపోయినాయి. నీళ్ళు మంచి నీళ్ళు కూడా రావడం లేదు, నీళ్ళు కూడా రావడం లేదు, రావడం లేదు. నష్టం ఏం మీకు? మీ వల్ల ఈ మాటల్లో మేము అనిపించుకోవాల్సి వస్తుంది అని మీకు చెప్తున్నాను. 15 రోజుల కిందట అన్నం ఉన్నారు తీపిచ్చినామమ్మా. అమ్మా ఇవన్నీ తెలిసి నేను కూడా అదే కదా, కొంచెం ఓపిక పట్టండి. ఏమి ఇస్తుంది చెప్పండి. ఏమన్నా 15 రోజుల కింద చేసినారా? పోయిన మంత్ చేసినారు. ఇక్కడ చేశారా? మళ్ళీ దాన్ని ఎత్తేసేకి టైం తీసుకుంటారు. ఎందుకట్లా? ఎన్ని రోజులు పడుతుంది? వారం 10 తీసేకి వారం 10 రోజులు చేస్తున్నారా? మేడం తీసేది ఒక రోజే తీస్తారు మేడం. అదంతా మొత్తం అంతా కుక్కలు అన్ని మొత్తం అన్ని ఎదేస్తాయి మేడం. అంత రోడ్ ఆడుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 3 రోజులు పడుతుందా? మా ఇంటికాడ చెత్త మేము తీసుకోమా? 3 రోజులు పెడతామా? ఓ రోజు డ్రై అయిపోతుంది. సరే వర్షాకాలం కొంచెం వర్షాలు వస్తున్నాయి, 2 రోజులు ఏమి వింటున్నారా? ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి మీకు కూడా తెలియాలి. మీరు కాదా? ఏది ఎంఈఆర్ 2 సార్ ఫండ్స్ ఇప్పుడు ఇంకా వస్తున్నారా? ఫండ్స్ గురించి నేను అడగట్లేదు. కరెంట్ స్టేటస్ ఏంటి, ఎక్కడి వరకు ఉంది, మనం ఏం చేయగలుగుతాం గురించి మాట్లాడుతున్నాం. గతంలో ఫండ్స్ లేవాడు, సగం నాడు నేడు కింద అర్ధాంతరంగా ఆపేస్తారని మాకు తెలుసు. మీరు పబ్లిక్ వచ్చే ఫండ్స్ లేవంటే మీకు ఇంకేమి అర్థం ఉంది? పబ్లిక్ కి ఫండ్స్ ఉన్నాయా లేదా అవసరం లేదమ్మా. దట్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ ద ఆఫీస్ అండ్ టాక్. వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ వీ కెన్ డూ ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. మేడం ఎస్ఎస్ఐకి అయితే మేడం సార్ తెలియజేశారు. ఎప్పుడు చేశారు? ఏం పెట్టారు రిపోర్టు? పిలవండి, రమ్మనండి. మరి మీరు ఉండి కూడా ఎట్లా? RWS official ఏంటండి?
ఏంటి నామం ఏంటి ఇది? యా, ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు క్లీన్ చేస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు clean చేస్తారు? పంచాయతీ కిందకి వస్తుందా? పంచాయత్ సెక్రటరీ ఏంది ఎక్కడున్నాడు? ఏంటి నువ్వు ఎప్పుడైనా విజిట్ చేసావా కాలనీ? ఎప్పుడు ఒక్కసారి కూడా ఎవరు రారు మేడం వీళ్ళు, ఒక్కసారి కూడా. ఓ నిమిషం నేను చెప్తా. పంచాయత్ సెక్రటరీ నీవంతా నువ్వు వచ్చి గాల్లో చూసుకొని వెళ్ళిపోవడం కాదు. లోకల్స్ అట్లీస్ట్ కలవకపోతే నువ్వు రానట్టే. ఇది ఏంటి ఇదంతా అంటున్నాను నేను. నీ జంగుల్ ఏంటి ఇక్కడ? జరుగు. ఏందండి ఇది జంగిల్ ఏంటి ఇదంతా అంటున్నా? ప్రైవేట్ ల్యాండా లేకుంటే విఆర్ఓ ఏది? ఇవన్నీ ఇచ్చి ఇంత జనాభాకి ఇంత నీళ్ళు లేకుండా ఉంది. కట్టింగ్ వాళ్ళు డబ్బులు కట్టకుండా పోయినారు గత ప్రభుత్వం వాళ్ళు. అందుకే మీకు అంత ఇబ్బందిగా ఉంది. నేను అది చేపిస్తాను. మున్సిపాలిటీ వాళ్ళని రమ్మన్నాను, మాట్లాడతాను. అందరి దగ్గర తిరుగుతాను. ఆగు. స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి మేడం. వెళ్ళి మాట్లాడు. ఇంట్లో వాళ్ళతో ఇట్లే మాట్లాడతావా? మీ పిల్లంతో పిల్లలతో కాదు మేడం, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు రాలేదు. ఓ నిమిషం. మన మనుషులము సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఈ రోజు నువ్వు పిలిస్తే నేను రాలేదు. నేను అనుకున్నాను చాలా సమస్య ఉంది కాలనీలో అని చెప్పి నేను వచ్చినాను ఇక్కడ. నేను ఎలక్షన్ టైంలో కూడా చెప్పిన. ఆ రోజు నేనే తిరిగినాను, ఈ రోజు నేనే తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితి మీకు తెలియంది కాదు. ఇక్కడ చెరువు కింద కెనాల్ కింద ఉన్నటువంటి ఇల్లు ఇవన్నీ మీ అందరికి గాంధీనగర్ లో గతంలో మీకు పట్టాలు ఇచ్చినారు. మీరు ఎవరు ఫోన్ అన్నారు? 25 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎవరు లేరు మేడం. అదేమా వినండి, 10% మాత్రమే ఉన్నారు ఇక్కడ. అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకైనా ఉన్నందుకైనా మెరుగైన వసతులు కలిగించాలి. ఈ లోపు మీకు ఎక్కడైనా పునరావాసం కలిగించేందుకు మీరంతా ఓకే అయితేనే చేస్తాము. ఈ లోపు చెత్త చెదారం లేకుండా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెడుతున్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినారు? ఆ రోజు ఎక్కడ పోయినారు మీరంతా? మీ నీళ్లు కట్ చేసినప్పుడు ఎక్కడ పోయినారు మీరంతా? ఇప్పుడు వచ్చి దాన్ని కల్పిస్తున్నాను నేను. ఇప్పటికి చెప్పాను మేడం, మాకు నీళ్లు రావడానికి లీడర్లే ప్రాబ్లం చెప్పి మేడం. ఓ నిమిషం ఆగు. అసెంబ్లీ చూసినారా మీరు? అసెంబ్లీలో నేను మాట్లాడింది విన్నావా? అసెంబ్లీలో నేను ఈ సమస్య గురించి మాట్లాడింది విన్నావా? పెటిషన్ ఇచ్చింది విన్నావా? ఎప్పుడు కూడా గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ ఇయ్యంది, అసెంబ్లీలో మాట్లాడదు. అవసరమైందా? అర్థమైందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సాంబశివారెడ్డి, ఇదే జొన్నలగడ్డ పద్మావతి మీ నీళ్లు కట్ చేసిన రోజు మీరు ఏమైనారు? 30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మున్సిపాలిటీ నీళ్లు మీకు ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమైనారు? లీడర్స్ వీళ్ళు కాదమ్మా. ఒక సిస్టమ్ ప్రకారంగా గతంలో వైసీపీ తరఫున మీరు అన్యాయమైనారు. దానికి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఒక్కసారి కట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఊరికే రాగానే ఇచ్చేయద్దు. మళ్ళీ మీ పేపర్లు పెట్టాలి. ఎంతమంది ఇక్కడ నివాసితులు ఉన్నారో పెట్టాలి. ఇవన్నీ పేపర్ వర్క్ ఉంటుంది. అది నువ్వు చేయట్లే, నేనే చేస్తున్నా. అవసరం లేదు మేడం, మాకు అవన్నీ అవసరం లేదు. చెప్పండి 2 నిమిషాలు మేడం. నేను చెప్పేది 2 నిమిషాలు మేడం. నేను మాట్లాడేది ఒక 2 నిమిషాలు ఇంటే నేను మాట్లాడతాను మేడం. నువ్వు మెల్లి మాట్లాడితే ఇంటనప్ప. నువ్వు ఎవరు ఇంత గట్టిగా మాట్లాడే? సరే మేడం, మెల్లి మాట్లాడు. ఇప్పుడు మా సమస్య 2 గంటల్లో అయిపోతుంది. ఏంటది? మీరు ఒక లెటర్ ఇస్తే మున్సిపల్ ఆఫీస్ లో లెటర్ ఇచ్చినా అయిపోతుంది. ఫోన్ చేయప్ప, ఒక్క నిమిషం ఆగు. మున్సిపల్ ఆఫీసర్ ఫోన్ 10 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి మేడం. మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. నువ్వు నాకు ఇంత విజ్ఞత లేకుండా ఉన్నారు అర్థమైతే. నేను లెటర్ ఇవ్వలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళనే నువ్వు నమ్ముతావా? చెప్పు. ఎవడు సర్పంచ్? వైసీపీ సర్పంచ్. మీకు అదే చెప్తున్నానండి. ఎంత చదువుకున్నారో నాకు తెలీదు. సర్పంచ్ వైసీపీ, ఆమె చెప్తే నువ్వు నమ్ముతున్నావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. నేను ఎన్ని అర్జీలు పెట్టినామో నీకు తెలీదు. నువ్వు వచ్చి ఏం ప్రజల గురించి అడిగింది లేదు, పెట్టింది లేదు, చేసింది లేదు. నేను కలెక్టర్ కి పోయిన వినోద్ కలెక్టర్ కి ఎప్పుడు ఇచ్చినా అడుగు.
స్థానిక ఎమ్మెల్యే గారికి ఇచ్చినాను నేను. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ మనం తీసుకోవాలి కాబట్టి మేము మాట్లాడినాం. వాటర్ ఏంటిది డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ లో కూడా మీ గురించి నేను మాట్లాడి ప్రతిపాదన తీసుకున్నాను. మీ దగ్గర నుంచి ఉన్నటువంటి జనాభా ఎంత ఉంది, ఎంత ఉన్నారు, ఏం చేయాలి, ఈ కనెక్షన్ తెప్పియాలంటే ఎంత డబ్బులు కట్టాలి అని కూడా నేను మాట్లాడినాను. మరి మీరు అంతా పట్టించుకోలేదు అని ఎట్లా అంటే సంవత్సరంలో నువ్వేం చేస్తున్నావు? 2 నిమిషాల్లో అయ్యే పని అయితే నీకు ఎందుకు అయితే అవ్వకుండా ఉంటుంది? చెప్పు, ఫోన్ చేయి. ఎవరు చెప్పినాడు? మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేయి జల్దీ. మీరు చేయలేదు మేడం, నేనైతే చేస్తాను. నేను ఇచ్చినా లేదన్నా చేయలేదంటున్నావు కదా. ఫోన్ చేయి, నీకు తెలుస్తుంది ఇచ్చినా లేదా అని చెప్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ చేసిపోయి నీకు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఫోన్ చేయి. 10 లక్షలు 20 లక్షలు అవసరమే లేదు మేడం. మనకి నిన్ను ఓటర్ ఉంది మేడం. ఎవరు ఓటర్ కట్టమంటున్నారు? ఎవరు కట్టమంటున్నారు? వాళ్ళు ట్యాక్స్ కడతాం మేము అంటే మీ ఎమ్మెల్యే మాకు లెటర్ ఇవ్వాలని అంటున్నారు. ఫోన్ చేయి. ఎవడన్నాడు? పిలిపించి ఇప్పుడు నాకు ఎవడు పంపించినా నాకు తెలుసు. నీకు నిజంగా దమ్ముంటే సాంబశివారెడ్డి ఇంటికెళ్ళి కూర్చో. ఆపించింది ఎవడ? నేను సర్పంచ్ ఇంటికెళ్ళి కూర్చో. అర్థమైందా? టీడీపీ గురించి మాట్లాడట్లేదు నేను. టీడీపీ గురించి మాట్లాడట్లేదు నేను. ఏంటంటే ఇది ఏడి సార్ ఏడి నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. ఏమైందా? నాకు కొత్తగా రాలేదు. వేరే వర్క్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాం అంతే. అక్కడ అదే సమస్య, ఇక్కడ అదే సమస్య. రీజన్స్ నీకు నోటీస్ ఇమ్మంటే నీకు ఇస్తాను.